श्रीमान श्रीमतः आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत प्रचोदयात् दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचंद्र प्रचोदयात् दाशरथाय विद्महे दामोदराय धीमहि तन्नो लक्ष्मण प्रचोदयात् తాత్పర్యం ఉందని చెప్పంటే ఒక మహాతల్లి వెన్న చేతిలో పట్టుకొని ఇంట్లో బంధువులు వస్తే వాళ్ళకి ఏదో మంచిగా పప్పు కూరలు అవి వండేసి అంటే నెయ్యి వేయాలని చెప్పనేసి వెన్న చేతిలో పట్టుకొని నెయ్యి కోసం పరిగెడుతుందంట. వెన్న చేతిలో ఉంది, నెయ్యి కోసం పరిగెడుతుంది. పక్కింటి వాళ్ళు ఎవరన్నా నెయ్యి పోస్తారని చెప్పని అంటే ఆ వెన్ననే కరిగిస్తే నెయ్యి మనకి ఇంట్లోనే ఉంటుందని చెప్పనేది మర్చిపోయి ఆమెకి అంటే దాని తలపగా పక్కింటికి పోయి నెయ్యి కోసం ప్రవేశించట. అంటే ఇప్పుడు సమాజంలో అంటే ఇక్కడ ఎవరినో అంటే నేను సనాతన ధర్మాన్ని పాటించే దాంట్లో అందరికంటే మొట్టమొదటి వాడిని. సుదీర్ఘంగా మా కోదండరామస్వామి దేవాలయం కోసం కూడా అన్యాకృత దేవాలయం కోసం సుదీర్ఘ పోట చేసుకుంటూ ఎన్నో కోట్లని ఆశ్రయించే సందర్భాలు ఉన్నాయి. ఇవాళ కన్న తల్లిదండ్రులను పక్కకి పెట్టేసి వారిని వృద్ధాశ్రమంలో అనాథాశ్రమంలో ఉంచేసి వారి బయటికి వెళ్ళేసి ఒక పెద్ద మనిషిగా నీతులు చెప్పేసి చేసే వాళ్ళు కొంతమంది ప్రబుద్ధులు ఉంటే, అదే విధంగా గుళ్ళకి గోపురాలని చెప్పేసి కుంభమేళకని అక్కడ ఏది నాకు వ్యతిరేకించాలని చెప్పని కాదు. అంటే ఎక్కడో కాశీకి పోయి వచ్చేసి గంగానదిలో మునిగిదానికి ప్రక్షాళన అవుతుందా తల్లిదండ్రులని ఆశ్రమాలు పెట్టేసి? అంటే ఆ అమ్మ ఎట్లయితే వెన్నని కరిగిస్తే నెయ్యి వస్తుందో తెలుసుకోలేక అమాయకుగా పోయిందో, వీరు కూడా కన్న తల్లిదండ్రులని మర్చిపోయి ఎక్కడో ఒకరు వాళ్ళని నిరాధారాన్ని గురి చేసుకొచ్చేసి గుళ్ళకు పోయి గోపురాల్లో పోయించేసి పుణ్యనదులో స్నానం చేస్తూ వస్తారని చెప్పంటే వాళ్ళు వెళ్ళి చేస్తే గంగానదులే కాదు, వాడు ఎక్కడ పోయినా కానీ వాడి ప్రాపక్షాలం కాదు, వాడు ఎక్కడ పోయినా గంగా అపవిత్రంగా తప్ప వారికి ఏదో పవిత్రమయ్యే అవకాశమే లేదు. కానీ ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించేసి కన్న తల్లిదండ్రులనే మనం కడుపులో పెట్టుకొని చూసుకుంటేనే పొద్దున మన పిల్లలు కూడా మనకు కూడా అదే విధంగా చేయాలని చెప్పిన సిద్ధరెడ్డి గారి స్ఫూర్తికి నేను చెప్పిన దానికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, జబ్బుతో వచ్చాడు, జబ్బుతో వచ్చి చనిపోయాడు. వాడు చనిపోయిన తర్వాత 2 రోజులకి సంవత్సరానికి మేము ఇక్కడికి వచ్చాము భోజనాలు పెడతాం. కానీ ఇక్కడ భోజనాలు పెట్టిన తర్వాత చూశాను, ఇక్కడ పరిస్థితులు అందరూ వాతావరణం చూసిన తర్వాత నాకు అనిపించింది ఇంత బాధపడుతున్నా చాలా అని చెప్పి అనిపించింది. పేరెంట్స్ వాళ్ళ పిల్లలు నిజంగా వదిలేశారు పూర్తిగా. కూడా బట్టలు ఆధారం కూడా ఏం లేకుండా వాడికి కనిపించారు. కొంచెం మరీ ముసలి వాళ్ళు కూడా ఇంట్లో ఉండి కొంతమంది ఉండి వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో ఆ రోజుల్లో నేను చూసిన వరకు. అయితే తర్వాత నాకు బాధ అనిపించింది. 2-3 గంటలు భోజనాలు పెట్టాను. ఆ తర్వాత మా అమ్మగారు చనిపోయిన రోజులు వచ్చి భోజనాలు పెడతానికి వచ్చినప్పుడు అప్పుడు జనాలు ఎక్కువ మంది ఉన్నారు. అంతకుముందు 22 మంది ఉన్నారు, తర్వాత 30 మంది అయ్యారు. అయితే ఇంకొక 6 మాకు సేగారు పంపిస్తా ఉన్నారు ఇక్కడికి, గదులు సరిపోవట్లేదు కాబట్టి వీళ్ళు అనుకుంటూ విన్నాను. వాళ్ళు బాధపడుతూ ఒక గది 200 కట్టాలని చెప్పి. ఆ టైంలో నాకు అనిపించింది ఇది ఫ్రీగా విశాలంగా ఉంది, స్థలం క్లీన్ చేసేసారు, కట్టిపిస్తే బాగానే ఉంటుంది అనిపించింది నాకు కూడా. ఎంత అవుతుందంటే ఒక 2-3 లక్షలు అవుతుందని వీళ్ళు అన్నారు. సరే 2-3 లక్షలు కాదు 4,000 దేవాలని చెప్పి మొదలుపెట్టాను. ఈరోజు 12 లక్షలతో పూర్తి చేశాను. అయితే 10 లక్షలు ఇచ్చి అయిపోయింది. మళ్ళీ అదొక 95,000 పెట్టి 20 మొత్తాలు చేయించాను. అది కూడా ఇనపంచాలు కాకుండా జీవమిటేతో చేయించాను. 50 సంవత్సరాల పైన స్టాండర్డ్ పర్మనెంట్ గా ఉండాలి అనే ఉద్దేశంతో. అంటే నాకు స్టేజ్ మీద ఎప్పుడు మాట్లాడలేదు. నాకు ఈరోజు ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథి వచ్చినటువంటి నర్సిరెడ్డి గారికి, అలానే మరియు వెనుకైనటువంటి పెద్దలకి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. సో పెద్దలు చెప్పినట్లు ఈ రోజులలో ఎంత పెద్ద ఎంప్లాయీస్ ఉన్నా, ఎంతమంది డబ్బులు ఉన్నా చాలామంది అమ్మనైనా పట్టించుకోవట్లేదు. ఎక్కడో వాళ్ళ పెద్ద వేరే కంట్రీస్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఎక్కడెక్కడో ఉంటూ వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న కష్టపడ్డ బాధలు పెంచినటువంటి అన్ని మర్చిపోయి వాళ్ళని ఎక్కడెక్కడనో ఊరికే వదిలేయడం జరుగుతూ ఉంది, పట్టించుకోకుండా వదిలేయడం ఉంది. సో మా దగ్గర కూడా కంప్లైంట్స్ చాలా వస్తూ ఉంటాయి గ్రామాలలో కూడా, మా కొడుకు పట్టించుకోవట్లేదు, అన్నం పెట్టట్లేదు అని చెప్పేసి.
దరిద్రమైన అలవాటు అది. ఎందుకంటే వాళ్ళు లేకుంటే వాళ్ళు కానీ మనల్ని ఇంత పెంచి పెద్ద చేయకుంటే మనం లేము. సో ఎవరైనా సరే దయచేసి అలా చేయడం కరెక్ట్ కాదు. అలాంటి అందరినీ కూడా విజయమ్మ గారు మంచి మనసుతోటి ఇలాంటి ఒక ఆశ్రమం పెట్టేసి అందరి యొక్క అడ్వైస్ తీసుకొని అందరి హెల్ప్ తీసుకొని వాళ్ళందరినీ కూడా తల్లిలాగా అందరినీ చూసుకొని ఎలాంటి ఇష్యూస్ లేకుండా వాళ్ళు వదిలేసినా కూడా ఆమె దగ్గర ఉండి ఇంతకుముందు మేడం చెప్పినట్లు వాళ్ళకు బాత్రూమ్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మన ఇంట్లో మన పిల్లల్ని మనం అక్కడ చూసుకొని పడుతుంది. అలాంటిది ఆమె పెద్ద మనసుతోటి ఆదరించి అందరినీ అడిగి అందరు హెల్ప్ తీసుకొని ఇలాంటి చాలా బాగా మంచిగా రూల్స్ చాలా బాగున్నాయి. సో ఇచ్చినటువంటి బ్రదర్ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.